అధ్యాయము 6 దెయ్యం శ్వాస జ్వరం మధ్యాహ్నానికి అడవిలో వేడి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. డానియల్ తన నుదిటిపై చెమటను తుడుచుకుంటుండగా మిస్ పాట్ తూలి తన మంచంపై పడిపోయింది. సర్, ఆమె రొప్పుతూ ముఖం ఎర్రగా మారిపోయింది. నాకు ఆరోగ్యం బాలేదు. డానియల్ తన సహాయకురాలి నుదుటిని తాకాడు. అది కాలిపోతోంది. జ్వరం, మలేరియా లేదా వడదెబ్బ అయి ఉండవచ్చు. మనం నిన్ను క్లినిక్కి తీసుకెళ్లాలి. సహాయకుడు డానియల్ తూలుతున్న మిస్ పాట్ను గ్రామం క్లినిక్లోకి నడిపించాడు. అది ఖాళీగా ఉంది. కేవలం 27 ఏళ్ల వయస్సున్న ఒక యువకుడు పరికరాలను తుడుస్తున్నాడు. అతను మందపాటి, గుండ్రని కళ్లద్దాలు ధరించి కంగారుగా ఉన్నాడు. ఆమెకు సహాయం చెయ్యి, డానియల్ ఆదేశించాడు. యువకుడు ఉలిక్కిపడ్డాడు. నేను అలాగే సార్. అతను త్వరగా మిస్ పాట్ను మంచం వైపు నడిపించాడు. డాక్టర్ థార్న్ ఎక్కడా? డానియల్ ఖాళీగా ఉన్న ఆఫీసు వైపు చూస్తూ అడిగాడు. నేను రవి, డాక్టర్ గారి అసిస్టెంట్. యువకుడు నత్తిగా చెబుతూ మిస్ పాట్ నాడిని తనిఖీ చేశాడు. డాక్టర్ థార్న్ ఇక్కడ లేరు. అత్యవసర వ్యక్తిగత పనిపై ఆయన కలకత్తా వెళ్లారు. డానియల్ ముఖం చిట్లించాడు. కలకత్తా? ఎప్పుడెళ్లారు? 3 రోజుల క్రితం సార్. రవి సిరంజిని సిద్ధం చేస్తూ చెప్పాడు. ఆయన రైలులో వెళ్లారు. డానియల్ కళ్ళు సన్నగిల్లాయి, కాని ఏమీ అనలేదు. రవి నైపుణ్యంతో మిస్ పాట్కు క్వినైన్ ఇంజెక్షన్ ఇవ్వడాన్ని అతను గమనించాడు. ఆమెకు విశ్రాంతి అవసరం. రవి ఆమెపై దుప్పటి కప్పుతూ అన్నాడు. దయచేసి ఆమెను కొన్ని గంటలు ఇక్కడే పడుకోనివ్వండి. సరే అన్నాడు డానియల్. ఆమెను కనిపెట్టుకుని ఉండు. నాకు పని ఉంది. రహస్య గది. మిస్ పాట్ సురక్షితంగా ఉండటంతో డానియల్ ఒంటరిగా కోటకు తిరిగి వెళ్లాడు. అతను ప్రధాన ఆవరణకు వెళ్లలేదు. అతను నేరుగా స్తంభం వెలుక ఉన్న రహస్య మెట్ల వద్దకు వెళ్లాడు. అతను చీకటిలోకి దిగాడు. అతని టార్చి కాంతి చీకటిని చీల్చుతోంది. ఇక్కడ గాలి చల్లగా ఉంది మరియు రసాయనాల వాసన వస్తోంది. సల్ఫర్లాగా ఘాటుగా ఉంది. మెట్ల అడుగు భాగంలో అతనికి ఒక బరువైన చెక్క తలుపు కనిపించింది. దానికి తాళం లేదు. డానియల్ దాన్ని తోసి తెరిచాడు మరియు ఆశ్చర్యపోయాడు. అది చెరసాల కాదు, అది ఒక స్టోర్ రూమ్. పురాతన రాతిగోడలకు ఆనుకుని ఆధునిక, పారిశ్రామిక మెటల్ డబ్బాలు వరుసగా ఉన్నాయి. గ్యాస్ సిలిండర్లు. డానియల్ లేబుళ్లను పరిశీలించడానికి మోకాళ్లమీద కూర్చున్నాడు. వాటిపై పుర్రె మరియు ఎముకల హెచ్చరికలు ఉన్నాయి. నైట్రోజన్. ఓహో, ఇలా చేస్తారన్నమాట. డానియల్ గుసగుసలాడాడు. మీరు వారి గొంతును లమురుతారు. మీరు దిగువ స్థాయిలను గ్యాస్తో నింపుతారు. బరువైన గాలి కిందకు చేరుతుంది. వారు ఊపిరి పీల్చుకోలేరు మరియు గీట కూడా పడకుండా చనిపోతారు. వెనుక ద్వారం. డానియల్ మరింత ముందుకు వెళ్లాడు. సొరంగం అక్కడ ముగియలేదు. అది కిందకు వెళుతూనే ఉంది. అతను దట్టమైన తీగలతో కప్పబడిన గుహ ముఖద్వారం గుండా బయటకు వచ్చాడు. అతను ప్రధాన గ్రామ ప్రవేశానికి మైళ్ల దూరంలో ఉన్న నది ఒడ్డున నిలబడి ఉన్నాడు. అక్కడ బురదలో అతనికి అవి కనిపించాయి. టైర్ గుర్తులు. మోటారు కారు యొక్క భారీ టైర్ గుర్తులు. అవి గుహ ప్రవేశ ద్వారం వరకు వచ్చాయి, ఆపై వెనక్కి వెళ్లాయి. వెనుక ద్వారం. డానియల్ గ్రహించాడు. గ్రామస్తులకు కనిపించకుండా సిలిండర్లను లోపలికి తీసుకురావడానికి వారు ఈ మార్గాన్ని వాడుతున్నారు. అతను నది వెంబడి ట్రాక్లను అనుసరించడం ప్రారంభించాడు. కాని ఆకాశం ఉరిమింది. అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షం బురదను కడిగివేసింది. నిమిషాల్లోనే ఆనవాళ్లను చెరిపివేసింది. అబద్ధం. ఆ సాయంత్రం పూర్తిగా తడిసిపోయిన డానియల్ మిస్ పాట్ను తీసుకురావడానికి క్లినిక్కి తిరిగి వచ్చాడు. ఆమె చాలా మెరుగ్గా కనిపిస్తోంది. లేచి కూర్చుని టీ తాగుతోంది. రవి సిరంజిను శుభ్రం చేస్తున్నాడు. జ్వరం తగ్గింది సార్. ధన్యవాదాలు రవి, డానియల్ అన్నాడు. అతను తలుపుకు ఆనుకుని సిగరెట్ వెలిగించాడు. మళ్లీ చెప్పు. డాక్టర్ థార్న్ కలకత్తాకు ఎప్పుడెళ్లారని చెప్పావు? 3 రోజుల క్రితం సార్. రవి తల పైకి ఎత్తకుండా మళ్లీ చెప్పాడు. డానియల్ పొగ వదిలాడు. విచిత్రం. ఎందుకు విచిత్రం సార్? ఎందుకంటే డానియల్ గొంతు ప్రమాదకరంగా మారుతూ అన్నాడు. నేను నిన్న ఉదయం డాక్టర్ థార్న్ను కలిశాను. అతను ఇక్కడే ఉన్నాడు. ఈ గ్రామంలో ఉన్నాడు. నాతో మాట్లాడాడు. భార్యను కోల్పోయిన వ్యక్తికి డబ్బు ఇచ్చాడు. రవి గడ్డకట్టుకుపోయాడు. అతని చేతిలోని గాజు బీకర్ కొంచెం వణికింది. కాబట్టి డాక్టర్ థార్న్కు కవల సోదరుడున్నాడు. లేదా మనలో ఎవరో ఒకరు అబద్ధం చెబుతున్నారు. నాకు అబద్ధాల కోరులంటే ఇష్టం లేదు. రవి
రవి మౌనంగా ఉన్నాడు. అతని కళ్లద్దాల వెనుక కళ్ళు పెద్దగా ఉన్నాయి. నిన్న రాత్రి ఎవరో నదికి కారు నడిపారు. ఎవరో ఆ కోటలోకి గ్యాస్ పంపిస్తున్నారు. మరియు థార్న్ కలకత్తాలో ఉంటే అతని కారును ఎవరు నడుపుతున్నారు?